నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. జనసంద్రం తరలిరాగా అభిమానుల కోలాహలంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థి భూమా దివంగత ఎమ్మెల్యే ఆశయాల కోసం కట్టుబడి ఉంటానని హామీ. తొమ్మిదో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తామన్న జనసేన సేవాదళ సభ్యులు. వేలాది మంది కార్యకర్తలు, భూమా అభిమానులు, కుటుంబ సభ్యులు అశేష జనవాహిని కోలాహలంతో నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆశయాలకు కట్టుబడి ఉంటానని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ సందర్భంగా పట్టణంలో జనం తండోపతండాలుగా తరలివచ్చారు. వేలాదిగా వచ్చిన జనం అడుగడుగున యువనేతకు బ్రహ్మరథం పట్టారు. ఉదయం ఆళ్లగడ్డలోని భూమా ఘాట్ వద్ద స్వర్గీయ భూమా దంపతులకు నివాళులర్పించి గోపూజ నిర్వహించారు భూమా కుటుంబ సభ్యులు. అక్కడి నుంచి పద్మావతి నగర్ లోని నివాస గృహానికి చేరుకున్నారు. పద్మావతి నగర్ నుండి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు భూమా అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, మాజీ ఆర్ఐసి చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, మౌనికారెడ్డి, గణేష్ రెడ్డి, భూమా కుటుంబ సభ్యులు, ఎమ్మెల్సీ ఫరూక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమాన్, నంది గ్రూప్స్ ఎండి శ్రీధర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, టీడీపీ కౌన్సిలర్లు, భూమా అభిమానులు, వేలాదిగా పార్టీ శ్రేణులు, నంద్యాల, గోస్పాడు మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నంద్యాల ప్రజానీకం ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ పద్మావతి నగర్ నుంచి మున్సిపల్ ఆఫీస్, సంజీవ్ నగర్ గేట్, రామాలయం, శ్రీనివాస్ నగర్, రాజ్ థియేటర్ నుండి పద్మావతి నగర్ ఆర్చ్, మార్కెట్ యార్డ్ వరకు సాగింది. అనంతరం మాజీ ఆర్ఐసి చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఈ నామినేషన్ కు వచ్చిన జనాలను చూసి వైకాపా అభ్యర్థి 4వ తేదీన నామినేషన్ ను ఉపసంహరించుకున్నాం, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. నంద్యాల తాలూకాలో ప్రతి ఒక్కరూ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్నారని, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 13,000 ఇండ్లు, రోడ్ వైండింగ్, 1,300 కోట్లతో ప్రతి ఇంటికి కుళాయి, అలాగే గోస్పాడు మండలంలో అమృత్ స్కీమ్ కింద ప్రతి ఇంటికి కుళాయి సౌకర్యం ఈ ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాబోయే 20 రోజులలో నంద్యాల, గోస్పాడు మండల ప్రజలు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చనిపోయినా మన మధ్యనే ఉంటారన్నారు. తాను పుట్టింది శేఖర్ రెడ్డికి అయినా పెరిగింది మాత్రం భూమా నాగిరెడ్డి వద్దనే అన్నారు. భూమా కుటుంబం ఉమ్మడి కుటుంబం అన్నారు. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలన్నీ భూమా కుటుంబం తీరుస్తుందన్నారు. ప్రతి కార్యకర్తకు భూమా కుటుంబం అండగా ఉండి వారికి ఏ సమస్య రాకుండా చూస్తామన్నారు. తన బాబాయ్ 2 నేర్పించారని, 1 మీరందరి ప్రేమాభిమానాలు, 2 గుండె నిండా ధైర్యం అని భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు. భూమా ఆశయాన్ని నెరవేరుస్తానని, మీ అందరి అండ ఉండగా ఎవ్వరికి భయపడనని యువనేత భూమా అన్నారు. నంద్యాలలో తెలుగుదేశాన్ని గెలిపించి దివంగత నేత భూమా నాగిరెడ్డికి ఘన నివాళి అర్పించాలన్నారు. అనంతరం భూమా విఖ్యాత్ రెడ్డి, మౌనికారెడ్డి మాట్లాడుతూ, భూమా నాగిరెడ్డి చనిపోయిన నంద్యాల చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. అందరూ మమ్మల్ని కన్న బిడ్డల్లా చూసుకోవాలని కోరారు. మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ, తన తల్లిదండ్రులు చనిపోయిన తరువాత మాకు ఎవరూ లేరని, కానీ భూమా అంటే ప్రజలే అని మంత్రి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు 13 సంవత్సరాలు నంద్యాలను భ్రష్టు పట్టించారని, పేదలకు ఇండ్లు లేక, రోడ్ వైండింగ్ లేక ప్రజలను ఇబ్బంది పెట్టారన్నారు.
ఈ ఉప ఎన్నిక నీతికి అవినీతికి మధ్య పోటీ అన్నారు. గతంలో భూమా నాగిరెడ్డిని పిల్ల నాగిరెడ్డి అనేవారని, ఆ పిల్ల నాగిరెడ్డి రాష్ట్రంలో పిడుగైందన్నారు. అనంతరం ర్యాలీగా ఆర్డీఓ ఆఫీస్కు వెళ్లి భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి కేఈ, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్, నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున మొదటి సెట్ నామినేషన్ ను ఆయన సతీమణి ప్రతిభారెడ్డి దాఖలు చేశారు. బ్రహ్మానందరెడ్డి రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సోదరి మౌనికారెడ్డి డమ్మీ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అఖిల ప్రియ, ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామిరెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము తలుచుకుంటే జల్లగబడితే వైకాపా వాళ్ళు ఒడ్ల మాదిరి దిగిపోతారని మాత్రం చూడండి. ఈ నామినేషన్ ర్యాలీ ఏ విధంగా ఉందో దానికంటే డబల్ గా సాధిస్తాము. దశాబ్దాల నుంచి ఏమి చేయలేనటువంటి నంద్యాలకు ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి భూమా ఫ్యామిలీని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి ఉదాహరణకు చామరాజు కాలువ, అదేవిధంగా ఇండ్లు పడగొట్టి ఇండ్లు కట్టించే కార్యక్రమం, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, ఏది కావాలన్నా అది నంద్యాలకు ఈరోజు దొరుకుతుంది. నంద్యాలను భూత స్వర్గంగా చేస్తామని మాత్రమే ఈరోజు మేము చెప్తా ఉన్నామని కూడా మీకు తెలుస్తాను. చంద్రబాబు ఏ హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా వెంట ఉండి నెరవేరుస్తామని కూడా మీకు మనవి చేస్తూ ఈరోజు మీరు ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు, ఈ ర్యాలీ 2 గంటల సేపు పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నిన్న చెప్పా ఏవి సుబ్బారెడ్డి గారు మీటింగ్ పెట్టేప్పుడు బేదులు పట్టే అని చెప్పి నేను సోదరులారా, ఊరు ఇవన్నీ ప్రభుత్వానికి మీకందరూ తెలుసు. పేర్లు మార్చుకున్నారు, అక్రమం, దీన్ని వెతికి తీస్తాం, వదిలేసే ప్రసక్తి లేదని చెప్పి చెప్పాను. ఈరోజు ఈ ర్యాలీ చూసిన తర్వాత అసలు ఉందామా వద్దా అని ఒక ఆలోచనలో పడిపెట్టాడు అనుకుంటారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, ఆయన తెలియజేస్తున్నా, అయ్యా నీ సెలక్షన్ బాగాలేదు, దయచేసి విత్డ్రా చేసుకో, ఓడిపోతారు. కాబట్టి కార్యకర్తలారా, మీరు ఉండే ఉత్సాహాన్ని చూసిన తర్వాత ఎవరేం మనం నివాళులు అర్పించాల్సిన అవసరం, నిజమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. వారి ఆశలు నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు రోడ్ వేయడానికి కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కానివ్వండి, పెద్దలు కృష్ణమూర్తి గారు చెప్పినాడు, ఎన్నో మంచి కార్యక్రమం చేశారు. నష్టపోయిన వారికి నష్టపరిహారం కాకుండా ఇక్కడ ఎవరైతే నష్టపోయినారో వారికి కూడా ఇక్కడ ఇల్లు కట్టిస్తాం, వారికి కూడా షాపులు కట్టిస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. అవసరం ఉంది. ఇది ఏ పార్టీ? చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఈరోజు ప్రజలు నమ్ముతా ఉన్నారు, అభివృద్ధి పదవులు పోతా ఉంది ఈ పార్టీ అని చెప్పి ముఖ్యం. మా రాయలసీమ జిల్లా నుంచి వచ్చిన మంత్రులతో ఉన్నారు, మన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు. మరి వారికి ధన్యవాదాలు అర్పించుకోవాలి. రాత్రి పగలు పనిచేస్తా ఉన్నారు. చంద్రబాబు రెడ్డి గారు కానివ్వండి, అమర్నాథ్ రెడ్డి గారు కానివ్వండి, ఆదినారాయణ రెడ్డి కానివ్వండి, మరి వీళ్ళందరూ కలిసికట్టుగా ఈరోజు పెద్దలు కృష్ణమూర్తి గారి నాయకత్వం ఈ కార్యక్రమాన్ని మరి బ్రహ్మాండంగా చేశారు. ఎంతో సంతోషదాయకం. ఈ విజయం కూడా దీనికంతా 4 గంటల విజయం రావాలా. బ్రహ్మారెడ్డి గారికి ఓట్లు వేసి, తెలంగాణ గుర్తులు వేసి గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద, మీ అందరి మీద అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అందరి దర్శన భాగ్యం కలిగినందుకు నేను మనసారా భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులంతా ఇక్కడే ఉన్నారు. వారు వాగ్దానాలు చేసిన ప్రకారం ముందుకు వెళ్తున్నారు. పెద్ద ఆయన కె కృష్ణమూర్తి గారు ఇక్కడికి వచ్చారు. వారి ఆధ్వర్యాన జరుగుతున్నాయి రాజకీయ ఎలక్షన్స్. ఇక్కడ వారి ఆశీర్వాదంతో ముందుకు పోతున్నారు. అలాగే పెద్దవారు ఫరూక్ గారు ఉన్నారు, మరి ఎస్వి రెడ్డి గారు ఉన్నారు. అదే కాకుండా మా మిత్రులందరూ పక్క ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. అందరి ఆశీర్వాదాలతో ఈ ఎలక్షన్లు భూమా దంపతుల పిల్లలకు మనం బ్లెస్ చేసే విధంగా బ్రహ్మానందరెడ్డి పరిపాలన రాష్ట్రంలో ఆ పేరున్న ముఖ్యమంత్రి గారు ఒకరే ఉండ్రి.
అటువంటి పరిపాలన మీకు ఈ ప్రాంతానికి మన బ్రహ్మానంద రెడ్డి కూడా తీసుకొని వస్తారని తెలియజేస్తున్నాను. అఖిలమ్మ ఎప్పుడు వెన్నంటుండి ఈ కార్యక్రమాన్ని అంతా జయప్రదం చేసే దాంట్లో ముందుకు వెళ్తున్నారు. ఈరోజు నామినేషన్ కార్యక్రమము చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దాదాపు 42 వార్డుల నుంచి, అలాగే నంద్యాల మండలం నుంచి, గోస్పాడు మండలం నుంచి తరలి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక ఫరూక్ గారు చెప్పినట్టుగా ఈ నామినేషన్ వైకాపా నాయకులు చూసి రేపు 4వ తేదీ నామినేషన్ ను ఉపసంహరించుకున్న ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఈ రోజు నంద్యాల తాలూకాలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 13,000 ఇండ్లు, రోడ్డు వైండింగ్ కార్యక్రమము, వెలుగోడు రిజర్వాయర్ నుంచి 130 కోట్లతో ప్రతి ఇంటికి కుళాయి, అలాగే గోస్పాడు మండలంలో అమృత స్కీమ్ కింద ప్రతి ఒక్క ఇంటికి కుళాయి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో అందరూ కూడా నంద్యాల బాగుపడే రోజు వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా వైకాపాని వీడి టీడీపీలో చేరాలనే ఉద్దేశంతో అందరూ కూడా టీడీపీలో చేరారు, మద్దతు తెలిపారు. అందుకే ఇంత జనసందోహం ఇక్కడికి వచ్చింది. రాబోయే ఇంకా మనకు 20 రోజులు టైం ఉంది పోలింగ్ కు. ఈ 20 రోజుల్లో కూడా అందరూ కూడా 42 వార్డులలో అయితేనేమి, నంద్యాల మండలంలో అయితేనేమి, గోస్పాడు మండలంలో అయితేనేమి, వైకాపాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా వాళ్ళ అంతరాత్మను ప్రశ్నించుకొని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా భూమా బ్రహ్మానంద రెడ్డికి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి నంద్యాలలో ఎన్నడూ లేని విధంగా హైయెస్ట్ మెజార్టీ 50,000 పైచిలకు మెజార్టీతో సాధించాలని చెప్పి, అంతేకాకుండా ఇంత ఊపుకు, ఇంత ఉత్సాహానికి కారణమైన మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గారికి, అమర్నాథ్ రెడ్డి గారికి, కాల్వ శ్రీనివాసులు గారికి, అలాగే ఇన్ఛార్జీలుగా వచ్చిన 18 మంది ఎమ్మెల్యేలకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఎక్కువ తీసుకొని ఒక్క నిమిషమే మాట్లాడతాను. ఎంత మెజార్టీతో గెలిపిద్దాం మనం బ్రహ్మానంద రెడ్డిని? ఎవరిని చూసినా 50,000 అంటున్నారు. ఈ రోజు ఈ నామినేషన్కి వచ్చిన జనాలందరూ వేస్తే చాలు 50,000 మెజార్టీ మనకు వచ్చేస్తుంది. ఈ డెవలప్మెంట్ ఇట్లనే కంటిన్యూ కావాలి. ఇంకా ఎక్కువ కావాలంటే మనం 50,000 మెజార్టీ తెచ్చి చూపించాలి బ్రహ్మానంద రెడ్డికి. రైట్ మా, థ్యాంక్ యూ. ఉన్నారు అనడానికి మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఖచ్చితంగా నిరూపిస్తాయి. మీ అందరిలో కూడా నాకు మా బాబాయ్ కనిపిస్తున్నాడు. ఆయన చేసిన మంచి పనులకి కానీ, ఆయన చేసిన సేవకు కానీ మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలని మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఈరోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత భూమా కుటుంబం పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. మా నాన్న చనిపోయిన తర్వాత భూమా నాగిరెడ్డి గారు కూడా ఇదే స్థానంలో ఉన్నారు. ఆయన రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎలా చక్రం తిప్పారో, మీ ఆలగడ్డ నంద్యాల ప్రజలందరికీ ఎట్లా ధీమాగా ఉన్నారో మీ అందరికీ తెలిసిందే. ఈరోజు నేను శేఖర్ రెడ్డి గారికి పుట్టిండొచ్చు, కానీ పెరిగింది మాత్రం భూమా నాగిరెడ్డి. వారి ఆశయాలకు ఇప్పుడు కూడా వారి పేరు చెడ్డ పేరు కాకుండా వారికి మంచి పేరు తెచ్చేలాగా ప్రజలకు వెన్నంటూ ఉండి వారి సమస్య ఏదున్నా కూడా అందుబాటులో ఉండి కార్యకర్తలకు భరోసాగా ఉంటానని మీ అందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను. నా కుటుంబానికి నేనున్నాను. నా చెల్లెలనిక ఎప్పటికీ ఎప్పుడైనా కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా భయపడే ప్రసక్తే లేదు. నా
ఇచ్చింది రెండు. ఒకటి మీ అందరి ప్రేమాభిమానాలు, రెండు గుండెల నిండా ధైర్యం. నా చెల్లెలంటే నేను ఎప్పుడు ఉంటాను, నా కుటుంబానికి నేను ఎప్పుడు అండగా ఉంటాను. నా కుటుంబ సభ్యులుగా భావించి మరీ చెప్తున్నాను, మీరందరి అండ ఉండగా నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేరకపోయినా కూడా అది జరిగే ప్రసక్తి లేదు. అన్ని నెరవేరుతాయి. ఇప్పటికీ సీఎం గారు అన్ని శాంక్షన్ చేశారు. 13,000 ఇల్లులు కానీ రోడ్ వైడనింగ్ ఇప్పటికీ జరిగిపోయింది. నీటి సమస్య ఎప్పుడు లేకుండా వెలుగోడు రిజర్వాయర్ నుంచి ఇప్పటికీ పైప్ లైన్ వేయడం జరుగుతుంది. పందుల సమస్యకు కూడా ఒక శాశ్వత పరిష్కారం అధికారులు ఇప్పటికే చేయడం జరిగింది. ఇంకా మిగతా కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయో మేము డోర్ టు డోర్ తిరిగి ప్రజల వద్దకు వెళ్ళి ఇంకా తెలుసుకొని ముందు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి అవన్నీ పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాను. మా బాబాయ్ ఆశయాలు నెరవేర్చడానికి నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మా కుటుంబం తరఫున మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా సైకిల్ గుర్తుకే ఓటేసి భూమా నాగిరెడ్డి గారికి అర్పించే ఘన నివాళి చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ మరోసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీ ప్రేమాభిమానాలకి. మొదటిగా మీ అందరికీ నమస్కారాలు. నేను ఎక్కువ మాట్లాడు ఒకటి చెప్తా. మా నాన్న చనిపోయాడని నేను నమ్మను. ఎందుకంటే ఆయన కన్న కోరికలు ఎంత పెద్దవంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరు నంద్యాల చరిత్రలో బతికే ఉంటుందని తర్వాత ఇక్కడికి ఇంత వేడిని కూడా లెక్క చేయకుండా మీ అందరు ఇంకా ఇక్కడే ఉన్నారంటే మీ అందరికీ నా నమస్కారాలు. మీరందరూ తప్పకుండా బ్రహ్మన్నకి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మళ్ళీ కోరుకుంటున్నాను. భూమా నాగిరెడ్డి గారికి, శోభా నాగిరెడ్డి గారికి నా తల్లిదండ్రుల ఆత్మీయ శాంతించాలని మీ ద్వారా దేవుణ్ణి కోరుకుంటున్నాను. మమ్మల్ని కూడా మీ పిల్లల్లాగే మీ గుండెల్లో మీ ఇళ్లలో చేర్చుకొని మమ్మల్ని కూడా మీ కన్న బిడ్డలే దీవిస్తారని, మా అన్నని ముందరికి నడుపుతారని, మా నాన్న ఆశయాలు సాధించడానికి మీరందరూ మా అన్నతో తోడై నడుస్తారని నేను ఈరోజు నమ్ముతున్నాను. మమ్మల్ని ముందరికి నడిపించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఇక్కడికి వచ్చిన మంత్రులందరికీ, మా పెద్దనాన్న మా మామతో సమానమైన వాళ్ళందరికీ చేతులారా జోడించి నమస్కారం చేసుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ. మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఇంకా భూమా కుటుంబంలో ఎవరు లేరు, ఎవరు రారు అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే భూమా అంటే మేము మాత్రమే కాదు, భూమా అంటే మీరందరూ సంగతి ఈరోజు నిరూపించారు. నాకు తల్లి తండ్రి మాకు లేకపోయినా కూడా మాకు తల్లైనా తండ్రి అయినా గురువు దైవం మీరే అయ్యి ఈ రోజు మమ్మల్ని నడిపిస్తున్నారు. మీ మేలు, మీ చూపించే మీ ప్రేమ అభిమానాలు, మీ ఆశీర్వాదాలు ఎన్ని జన్మలైనా కూడా మేము మర్చిపోమని కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరందరికీ తెలుసు, ఆలగడ్డ నాకు తల్లితో సమానమైతే నంద్యాల నా తండ్రితో సమానమైతే నేను ఊరికే అనలేదు. ఎందుకంటే ఈరోజు కుటుంబంలో పెద్దలు చనిపోతే ఎటువంటి సమస్యలు ఉంటాయని కూడా ఈ రోజు మేము కళ్ళారా చూడడం జరుగుతుంది. మా నాన్న మమ్మల్ని చాలా గారాబంగా పెంచినాడు, ఎక్కడ ఎటువంటి కష్టం లేకుండా. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఎన్ని కష్టాలు పడుతున్నామో మరి మాకే తెలుసు, మీరందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు అసలు యాక్చువల్గా పోటీ పెట్టకూడదు, కానీ పోటీ పెట్టినారు. 13 సంవత్సరాలు నంద్యాలను భ్రష్టు పట్టించినారు. పెన్షన్లు ఇవ్వరు, రేషన్ కార్డులు లేక, రోడ్లు లేక, రోడ్డు వైడింగ్ జరగక, పేదవాళ్ళు ఇల్లు కట్టుకోలేక ఎవరైనా అభివృద్ధి చేయాలనుకుంటే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఎవరైనా ముందుకొచ్చి ప్రజలలో ఉండాలంటే వాళ్ళని జైళ్ళకు పంపిస్తారు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎస్సీల మీద ముస్లింస్ మీద కేసులు పెట్టింది వీరా మేమా? ఈరోజు మమ్మల్ని రాజకీయానికి కొత్తగా వచ్చిన మమ్మల్ని ఫ్యాక్షనిస్టులు అంటున్నారు. నేను మా అన్న ఫ్యాక్షనిస్ట్ లాగా కనిపిస్తున్నామంట. కానీ ఈరోజు రౌడీజం గూండాయిజం చేసింది వాళ్ళు, ప్రజలకి అందుబాటులో లేకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టింది వాళ్ళు. ఈరోజు ఈ పోటీ జరుగుతుందంటే అది కేవలం వైసీపీకి, తెలుగుదేశం పార్టీకి కాదు,
పార్టీకి ఓటు వేస్తేనే మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగేవన్నీ కూడా ఇంకా పెద్ద స్థాయిలో జరుగుతుంది. మరి ఒక మంచి లీడర్ ని మీకు భూమా కుటుంబం నుంచి మళ్ళీ మీకు రాబోతున్నారు. వైసీపీకి ఓటు వేస్తే మళ్ళీ శిల్పా మోహన్ రెడ్డి గారు ఒకవేళ వస్తే అనే ఆలోచన మనకు వస్తే కూడా 13 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి పోతాం మీరు. ఎందుకంటే ఈరోజు చిన్నపిల్లలమైనా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్నైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు కూడా కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయన ఒక మాట అనేవారు, పిల్ల నాగిరెడ్డి ఏం చేస్తారు అని చెప్పి. ఈరోజు ఆ పిల్ల నాగిరెడ్డి రాష్ట్రంలో పిడుగుగా తయారయ్యి రాజకీయాలు చేస్తారో మీరందరికీ తెలుసు. ఈరోజు చిన్నపిల్లలమైన చెల్లి తమ్ముడు అన్న మేమందరం కూడా ఇంత గట్టిగా మేము మాట్లాడగలుగుతున్నామంటే మా వెంట మీరున్నారని ఒక ధైర్యమే. అది తప్ప మీరున్నారని ధైర్యం లేకపోతే ఈరోజు మా వెనకాల కూడా ఎవరు లేరని కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నారు. మీరు మీ ఇళ్లలో మీ పిల్లలు బాగుండాలని ఎలాగైతే దేవుడికి మొక్కుతారో అదే విధంగా మా బావకు కూడా మీరే చూసుకోవాలని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మ నాన్న ఉన్నప్పుడు మా పిల్లలు బాగుండాలని దేవుడికి మొక్కేవాళ్ళు. ఈ రోజు మాకు మొక్కేవాళ్ళు మీరు తప్ప మాకెవరు లేరని మరొకసారి మా అన్న భూమా బ్రహ్మానందరెడ్డి గారు నాకు ఒక మాట అన్నారు, నా కుటుంబంకి నేనున్నాను, నా చెల్లెలు నేను చూసుకుంటానని చెప్పినారు. నిజంగా అంటే ఈ మాట ఒకటి చాలు అవుతలా. ఎందుకంటే ఈ రోజు నామినేషన్ వేసిన సెకండ్ నుంచి ఆయన రోజుకి ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తారో ఊహించుకోండి. ఎందుకంటే ఈరోజు భూమా నాగిరెడ్డి గారి మీద కేసులు పెట్టడము, ఆయన వెంట ఉండే కౌన్సిలర్స్ మీద కేసులు పెట్టడము, ఎస్సీల మీద కేసులు పెట్టడము, ముస్లింస్ మీద కేసులు పెట్టడము, మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ వాళ్ళని ఎవరు కూడా ఆయనకు సంబంధించిన ఎవరిని కూడా మనం టార్గెట్ చేయకూడదు. ఎందుకు నంద్యాల పట్టణంలోని 9వ వార్డులో వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల పట్టణంలోని 9వ వార్డులో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్సీపీ నవరత్నాల పథకం గురించి వివరించారు. ఎన్నికలలో తనను గెలిపించాలని నంద్యాల పట్టణంలో గతంలో తాను చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, పసుపులేటి మధు, కరీం, వెంకటస్వామి, దండెం శ్రీను, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని సెయింట్ లూక్స్ అందుల పాఠశాలలో జనసేన సేవాదళ్ సభ్యులు దాసరి రవి, సుధాకర్ ఆధ్వర్యంలో వాటర్ ట్యాంక్ మరియు పిల్లలకు స్వీట్స్ పంపిణీ చేశారు. నంద్యాల పట్టణంలోని సెయింట్ లూక్స్ అందుల పాఠశాలలో జనసేన సేవాదళ్ సభ్యులు పాఠశాలకు సింటెక్స్ వాటర్ ట్యాంక్, పిల్లలకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జనసేన దళ సభ్యులు అందుల పాఠశాలకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందించదగ్గ విషయమన్నారు. జనసేన సేవాదళ సభ్యుడు దాసరి రవి మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసంద్రం తరలిరాగా అభిమానుల కోలాహలంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థి భూమా దివంగత ఎమ్మెల్యే ఆశయాల కోసం కట్టుబడి ఉంటారని హామీ. తొమ్మిదో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తామన్న జనసేన సేవాదళ్ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.